అలాగే సాగర్ జనసేన ఇన్ఛార్జ్, కరీంనగర్ ఇన్ఛార్జ్, ప్రత్యేకించి వాళ్ళందరినీ మనకి టీవీ మాధ్యమాల ద్వారా, సీరియల్స్ ద్వారా వారు ఆర్కే నాయుడుగా మన ఈ మధ్య సినిమా కూడా చేశాం. ఆయన అసలు పేరు సాగర్ అయినప్పటికీ కూడా ఆయన వేసిన క్యారెక్టర్ ఆర్కే నాయుడుగానే ఆయన ప్రసిద్ధి చెందారు. మనస్ఫూర్తిగా వారికి, ప్రత్యేకించి తెలంగాణ నుంచి మీరు మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలంగాణకి ఆంధ్ర ప్రాంత ప్రేమను తీసుకెళ్ళండి. తెలంగాణ సోదరులకి, సోదరీమణులకి మనస్ఫూర్తిగా గోదావరి జిల్లాలోకి వచ్చి మన ఆతిథ్యం స్వీకరించమని మనస్ఫూర్తిగా మీరు తెలియజేయండి. ఏదైనా కూలగొట్టేయడం, చెడగొట్టేయడం చాలా తేలికమా. ఒక పండగ చూస్తామంటే ఏం మాట్లాడాలనుకుంటామంటే, ఓ పిడికిడు గింజలు పండించడం చాలా కష్టమైన పని. అదే పిడికిడికి ఒక చేతికి వచ్చిన పంటని నేల రాసేయడం చాలా తేలిక. ఒక అలయన్స్ని నిర్మించడం చాలా కష్టం. అందరినీ ఏకతాటిపైన తీసుకురావడం చాలా కష్టం. కేంద్ర నాయకత్వం దగ్గర నుంచి రాష్ట్ర నాయకత్వం ఎంత కష్టపడి పట్టుకెళ్తుంటే దాన్ని చెడగొట్టడం చాలా తేలిక, చాలా తేలిక. సంక్రాంతి మనం చెప్తుంది ఏంటంటే, ఒక చేతికి ఒక కష్టపడి సంవత్సరం, ఒక 6 నెలలు కష్టపడి, 4 నెలలు కష్టపడి పంట చేతికి వస్తే ఆనందం తాలూకు నిదర్శనమే సంక్రాంతి పండగ. మనకి ధాన్యం వచ్చింది, ధాన్యం అమ్మగా డబ్బులు వచ్చినాయి. ఈ రోజున మన హరిదాసులు కానీ, ఇంతమంది జానపద కళాకారులకు కానీ మనం ఎందుకు ఇస్తాము ఇవన్నీ అంటే, మా దగ్గర అబండెన్స్ ఉంది. మాకు ఒక 10 బస్తాలు పంట ఉంటే మేము 2 బస్తాలు పంచుతామని చెప్పడానికి. అది సంక్రాంతి తాలూకు నిదర్శనం. అంటే అలాగా మీరు ఇందాక మంత్రివర్యులు నారాయణ గారు చెప్తా ఉన్నారు, ఇంకా ప్రపంచంలో ఏ నియోజకవర్గం ఇంకెక్కడా రాదు అని. ఏది జరుగు ఇక్కడ కొబ్బరాకు పడ్డా కానీ పిఠాపురంలో చాలా దారుణం జరిగిపోయింది. ఒక తాటాకు, అక్కడ ఉన్న తాటాకు ఊడిపడిపోతే అమ్మా చాలా దారుణం జరిగిపోయింది. మరి గత ప్రభుత్వ నాయకులను అడగండి, వాళ్ళ నియోజకవర్గం అసలు న్యూస్ ఉంటుందా? ఏం జరుగుతుందో కూడా తెలియదు మీకు. పిఠాపురంలో చిన్న చెట్టు మీద వాళ్ళున్న పక్షి ఈక పడినా కానీ అయ్యా బాబోయ్ పక్షుడు అంటే, ఇది ఎవరిస్తున్నారు మీకు? బలం ఎవరిస్తున్నారు? మీరిస్తున్నారు. చెడు వార్తలకి మీరిస్తున్నారు బలం. ఒకటి మనల్ని తిడుతుంటే మీరు దాన్ని వైరల్ చేస్తే మీరు బలం ఇస్తున్నారు. ఒకటి చెడగొడుతుంటే వచ్చి మీరు ఎదురు ప్రశ్నించకపోతే మీరు బలహీనలు అయిపోతారు. మీరు నాకు ఓట్లేస్తే సరిపోదు అని ఎందుకు చెప్తున్నాను? 5 సంవత్సరాల పిఠాపురంలో గత ప్రభుత్వంలో ఒక్కసారి మీరు, ప్రతి ఒక్కరు మేధావులు చాలామంది ఉన్నారు, పత్రికేయులు ఉన్నారు, చాలామంది విభిన్నమైన పార్టీల నాయకులు ఉన్నారు. ఈ గత 5 సంవత్సరాల కాలంలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో ఒకసారి అడగమని చెప్పాను. నువ్వు పేరంటాలకి రాలేదు, పబ్బాలకి రాలేదంటే, ఒక దేశం కోసం శ్రమించే వ్యక్తిని, ఇంత మందిని ఏకం చేసే వహించే వ్యక్తిని నాకు మీరు ఇవ్వాల్సింది, మేము ఉన్నాం కాచుకుంటాను, మిగతా వెళ్ళి పని చేయని చెప్తే కదా నాకు ఆనందం. అలా కాకుండా వచ్చి నేను వ్యవస్థని బలోపేతం చేయడానికి వచ్చాను. అంటే నా అవసరం లేని నిజమైన నాయకత్వం ఏంటి? నాయకుడు అవసరం లేకుండా పనులు జరిగిపోవాలి సింగపూర్ లాగా. అది కదా అభివృద్ధి అంటే. ఏ పని కావాలన్నా ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్తే కానీ పనులు అవ్వండి, అట్లా అంటే అది అభివృద్ధి కానట్టే కదా లెక్క. అంటే గత ప్రభుత్వంలో మీరు ఎంత ఖర్చు పెట్టారో ఒకసారి చూడండి. నేను గత ఏడాది 308 కోట్లతోటి పిఠాపురం అభివృద్ధికి మనం ఖర్చు పెట్టాం, మీరు చూడండి. అలాగే ఇప్పుడు 200, అది దాదాపు 60-70% పనులు అవుతున్నాయి, అయిపోయినాయి. ఇంకా 30% మిగిలినాయి. ప్రాబబ్లీ టార్గెట్ ఇచ్చింది మార్చికి అయిపోవాలి. ఇప్పుడు మనం 211 కోట్లతోటి అదనపు అభివృద్ధి కోసం మనం ముందుకు తీసుకెళ్తాం. అంటే
26 కోట్లతోటి ప్రారంభమైనవి, మన పని పూర్తయినవి, ప్రారంభోత్సవాలు చేశాం. మీరు అడగాల్సింది గత ప్రభుత్వ నాయకులను వచ్చి వాళ్ళు వారి పాలనలో ఏం చేశారని అడగండి. వాళ్ళు తిట్టేశారు, తిమ్మేశారు అని చెప్పి నేను ఏం చెప్పాను, నా దగ్గర ఛానల్స్ లేవు. నేను లాస్ట్ టైం చెప్పాను, ఎలక్షన్ టైంలో 2016-17 టైం నుంచి మొన్న దాకా ఏం చెప్పాను, ఆ ఛానల్స్ లేవు. మీరే నా గళం, నా జన సైనికులకి, మా వీర మహిళలకి చెప్పాను. మీరే నా బలం. నాయకులకు ఒకసారి ఇష్టపడి రావచ్చు, ఒకసారి ఇష్టపడి వెళ్ళిపోవచ్చు, కానీ నా గుండెల్లో ఉన్నది మీరు నిరంతరంగా నాది ఉంటారు, నాకు తెలుసు. నాకు ఇది మీరు బయట నుంచి వచ్చి దేనికి పడినా సరే, ఒక స్కూల్లో 2 చిన్నపిల్లలు కొట్టుకున్నా దాన్ని మీరు గొడవ చేసేద్దాం అనుకుంటే నేను ఏం చెప్పను దానికి. మీరు అక్కడ పులివెందులు అక్కడ వాళ్ళ సొంత బాబాయ్ గారిని చంపినా కానీ అది న్యూస్ కాదు. ఇక్కడ ఇద్దరు బిడ్డలు ఉట్టినే కొట్టుకుంటాం, స్కూల్లో కొట్టుకోరా. నాయకులే కొట్టుకుంటున్నప్పుడు స్కూల్లో చిన్నపిల్లలు ఎందుకు మాట అనుకోరు? పెద్ద స్థాయి ఆలోచన పరిధుల నాయకులే మాట అనుకున్నప్పుడు చిన్నపిల్లలు ఏదో అనుకుంటారు, దాన్ని కులాలు పట్టుకొచ్చేస్తాం. మరి ఇదే మీరు అడగాల్సిన ప్రశ్న. మన జనసేన నాయకులు కూడా చెప్తున్నా, కూటమి నాయకులు కూడా చెప్తున్నా, పనిచేసే నాయకులు మీరు వెన్నంటి ఉండకపోతే, ఎలక్షన్లు అయిపోయింది, మా పని అయిపోయింది అంటే, నేను నిజంగా అలా అనుకుని ఉంటే ఈ రోజున మీకు ఉప్పాడ ప్రొటెక్షన్ వాళ్ళు ముందుకు వెళ్ళదు చెప్తాను. మీరు ఇన్ని సంవత్సరాలు ఉన్నారు, ఎవరు తీసుకెళ్ళారు చెప్పండి. ఈజీగా మాట్లాడి సరిపోదు, అక్కడ నువ్వు కన్విన్స్ చేయాలి. ఎందుకని 100 ప్రాజెక్టులు ఉంటాయి స్టేట్ గవర్నమెంట్, ప్రయారిటీస్ ఎందుకు చేయాలి. ఇలాంటి 1053 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉంటే, అలాంటిది మొత్తం గుజరాత్ నుంచి అన్ని తీర ప్రాంతాలు, బెంగాల్ అన్ని తీర ప్రాంతాలు, తమిళనాడు, కేరళ ఉంటే ఇలాంటి సముద్రపు కోత గురవుతూనే ఉంటాయి. కానీ మీకే ఎందుకు ఇవ్వాలి అని సెంట్రల్ గవర్నమెంట్ అడుగుద్ది. ప్రత్యేకత ఏంటి అని. అది మన కన్విన్సింగ్ ఆర్గ్యుమెంట్. ఎందుకు పనిచేస్తే, నువ్వు దేశ నిర్మాణం కోసం పనిచేసేవాడివి, మనుషుల్ని విడగొట్టేవాడివి కాదు, నిలబెట్టేవాడివి, అండగా ఉండేవాడివి. ఇన్ని చూసిన తర్వాత దానికి తోడు హేతువుగా చెప్పాలి, రేషనల్గా చెప్పాలి. ఎందుకు ఇది చేస్తున్నావు అంటే దానికి వాళ్ళు ఆలోచించి, లేదు ఇది బాగున్నాయని చెప్తారు. ఇంత కష్టం ఒకటి అచీవ్ చేయటం. 1 కోటి రూపాయలు మీరు చాలాసేపు ఈ మధ్యన చూస్తున్నారు. డోలీ ప్రాంతాల్లో PM జన్మన్ పథకం కింద